పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పర్టికులర్గా యుద్ధం మొదలుపెట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్కి గడ్డు పరిస్థితులు ఇంటా బయట కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. తాజాగా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో 25th అమెండ్మెంట్ను చేయడం ద్వారా ట్రంప్ను తొలగించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మిడ్ టర్మ్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి, కొన్ని నెలల సమయం కూడా ఉంది. ఈ లోపే ట్రంప్ను ఏమైనా తొలగించేటువంటి అవకాశం ఉందా? చాలా రేర్ కేసు ఇది, అంత సులభం కాదు. ఒకవేళ తొలగించినా కూడా బహుశా ఆ స్థానంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెళ్ళి ఉండాల్సి ఉంటుంది. సో చుట్టూ ఉన్నది మళ్ళీ కూడా ట్రంప్ కోటరీ ఉంటుంది కాబట్టి అసలు తొలగిస్తారా? ఎక్స్ట్రీమ్ కేసు ఇది. కానీ అవకాశాలని పూర్తిగా కొట్టిపారేయాలి. 90% జరగకపోవచ్చు, కానీ 10% అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధానికి దాదాపుగా 60% అమెరికా ప్రజలు, అంటే ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే మద్దతు ఇస్తున్నారు, ముగ్గురు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాయిటర్స్ సంస్థ ఒక సర్వే జరిపింది. అందులో తేలింది ఏంటంటే అమెరికా ప్రజలకి ఈ యుద్ధం ఇష్టం లేదు. డబ్బు తగలేస్తున్నాడు, మన సైనికులు కోల్పోతున్నారు, మనం మరింత అప్పుల్లో గురిగిపోతున్నాం. ఇప్పటికే $37 ట్రిలియన్ ఉన్నటువంటి అప్పు $41 ట్రిలియన్ చేరింది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరిగిపోతుంది. ఆర్థిక భారం పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగిపోతుంది. వీటన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే ఈ యుద్ధం. ఇప్పటికే ఆ కష్టాలు ఉన్నాయి, ఈ యుద్ధం వల్ల మరింత పెరిగిపోయినాయి. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బ్లేమ్ గేమ్ ఏం మొదలుపెట్టాడంటే మిలిటరీలో ఉన్నటువంటి టాప్ అఫీషియల్స్ అందరినీ కూడా, మిలిటరీ ఆర్మీ చీఫ్ని పక్కన పెట్టాడు, మరొక 10 మంది ఉన్నత స్థాయి అధికారులను పక్కన పెట్టాడు. డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి పీట్ హెగ్సెత్ను కూడా నువ్వే కారణం అంటూ అతని మీద మండిపడుతున్నాడు. సో మొత్తం మీద తను చేసినటువంటి తప్పుని మిగతా వాళ్ళ మీదకి నెట్టేసి తను రిలాక్స్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. ఈ అమెరికాకి అవసరం లేనటువంటి యుద్ధాన్ని, మైండ్లెస్ వార్ని ట్రంప్ చేస్తూ ఉన్నాడు. మరి దానికి తగినటువంటి మూల్యాన్ని ఈ 25th అమెండ్మెంట్ను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్కి పదవీ గండం అయితే పొంచి ఉన్నట్టు కనబడుతుంది. బట్ అది కార్యరూపం దాలుస్తుందా, లేకపోతే గతంలో లాగానే ఫుల్ టర్మ్ పరిపాలిస్తాడా? మీకేమనిపిస్తోంది? డొనాల్డ్ ట్రంప్ ఆ అమెరికా అధ్యక్ష పదవికి అర్హుడా? అతను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, అతను చెబుతున్నటువంటి మాటలు కానీ, పొంతలేని మాటలు కానీ దానికి తగిన విధంగా ఉన్నాయా? తన హోదాకు తగ్గ మాటలు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా లేదు. మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.